हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం కా, కే, కీ, ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, అలాగే కన్ఫ్యూజ్ చేసేటువంటి పదాలు కూడా. ఓకే, ఎందుకంటే కా, కే, కి అనే మూడింటికి కూడా ఒక్కటే అర్థము, యొక్క. ఓకే, యొక్క అంటే రామ్ కా లడక, రాముని యొక్క కొడుకు లేదా బాలుడు. సో ఇక్కడ కా పెట్టాము. రాము కే లడకే, రాముని కుమారులు. సో రాముని యొక్క కుమారులు, ఇక్కడ కే పెట్టాము. రాము కీ లడికి, సో రామ్ కీ లడికి యా రామ్ కీ బేటీ, ఇక్కడ కే పెట్టాము. ఓకే, ఇక్కడ కా, కే, కీల్ అనేవి తరువాత పదం పుల్లింగ ఏకవచనం అయితే కా, కే తరువాత పదం పుల్లింగ బహువచనం కాబట్టి కే, లడికి ఫెమినైన్ కాబట్టి కీ. రాముడితో కాని ఇక్కడ సీతతో కాని ఎటువంటి సంబంధము ఉండదు. మీరు ఇక్కడ రాముని ప్లేస్ లో సీత కూడా పెట్టినప్పటికీ కూడా సీతా కా లడక, సీతా కే లడకే, సీతా కీ లడికి, సీతా కీ లడికియాం. ఓకే, అంటే కా తరువాత పదం పుల్లింగ ఏకవచనం అయి ఉండాలి, కే తరువాత పదం పుల్లింగ బహువచనం అయి ఉండాలి, కీ తరువాత పదం స్త్రీలింగం ఏకవచనం బహువచనం ఏదో ఒకటి అయి ఉండాలి. ఈ కా, కే, కీలు సర్వనామాల ప్రక్కన అంటే నేను, నువ్వు, మీరు, మేము, మే, తుమ్, హం, ఆప్ వీటి పక్కన పెట్టడం వలన వాటి రూపం క్రింది విధంగా మారుతుంది. చూడండి, మేరా, మేరే, మేరే, తేరా, తేరీ, తేరే, ఉస్కా, ఉస్కి, ఉస్కే. ఉస్కా, ఉస్కి, ఉస్కే ఒక్కటే మీనింగ్, అతని యొక్క లేదా అతని అనేసి. ఓకేనా? సో వీటితో కొన్ని పదాలు, వాక్యాలను కూడా మనం చూద్దాం. ఓకేనా? చూడండి, మేరా నా లేదా నా యొక్క, యహ మేరా ఘర్ హై, ఇది నా ఇల్లు. ఘర్ అనేది మెస్కులైన్ కాబట్టి మేరా ఘర్ హై అనాలి. మేరీ, మేరీ అన్నప్పటికీ కూడా నా లేదా నా యొక్క. ఇది నా పుస్తకం, యహ మేరీ కితాబ్ హై. కితాబ్ స్త్రీలింగ శబ్దం కాబట్టి మేరీ కితాబ్. ఓకేనా? మన జెండర్ తో పని లేదు. నా, నా యొక్క, మేరే. ఏ మేరే దోస్త్ హై, వీరు నా స్నేహితులు. స్నేహితులు పుల్లింగము బహువచనం కాబట్టి మేరే దోస్త్ హై. సో మేరా, మేరీ, మేరే వీటన్నింటికి ఒక్కటే మీనింగ్, నా యొక్క. తరువాత వచ్చేటువంటి నామవాచక శబ్దం యొక్క లింగ వచనాన్ని బట్టి మనం మేరా, మేరే, మేరీ అనేది ఉపయోగించాలి. తేరా, నీ యొక్క. వహ తేరా కమరా హై, అది నీ గది. కమరా పుల్లింగ ఏకవచనము, సో తేరా కమరా హై. తేరీ, నీ యొక్క. ఇది నీ కలం, యహ తేరీ కలం హై. కలము ఫెమినైన్ వర్డ్,
సో తేరీ కలం హై. తేరే నీ యొక్క, ఇవి నీ ఆట బొమ్మలు. ఖిలౌనే ఏ తేరే ఖిలౌనే హై. ఖిలౌనే బొమ్మలు పుల్లింగ బహువచనం కాబట్టి తేరే ఖిలౌనే హై. అతని యొక్క, ఉస్కా. ఆమె యొక్క, ఉస్కా. దాని యొక్క, ఉస్కా. అంటే ఉస్కా తరువాత పదం కంపల్సరీ పుల్లింగ బహువచనం అయి ఉంటుంది. ఓకేనా. వహ ఉస్కా బ్యాగ్ హై. అది అతని బ్యాగ్. అంటే బ్యాగ్ ఇక్కడ పుల్లింగ ఏకవచనము. అలాగే ఇక్కడ చూడండి ఉస్కీ. ఉస్కీ మీనింగ్ కూడా అంతే. అతని యొక్క, ఆమె యొక్క, దాని యొక్క. కానీ ఉస్కీ తరువాత పదం స్త్రీలింగం అయి ఉంటుంది. యహ ఉస్కీ సాడీ హై. ఇది ఆమె చీర. ఇది అతని పుస్తకం అనాలనుకోండి. యహ ఉస్కీ కితాబ్ హై. కితాబ్ స్త్రీలింగ శబ్దం కాబట్టి ఉస్కీ కితాబ్ అతని పుస్తకం. ఓకేనా. ఉస్కే. ఉస్కే అన్నప్పటికీ కూడా అతని యొక్క, ఆమె యొక్క, దాని యొక్క. ఏ ఉస్కే బచ్చే హై. వీరు అతని పిల్లలు. ఈవెన్ వీరు ఆమె పిల్లలు అన్నప్పుడు కూడా ఏ ఉస్కే బచ్చే హై అని అనాలి. ఓకేనా. వారి యొక్క, ఉన్కా. ఉన్కా. ఓకే. యహ ఉన్కా ఘర్ హై. ఇది వారి ఇల్లు. ఘర్ పుల్లింగ ఏకవచనం కాబట్టి ఉన్కా ఘర్ హై. ఉనికి మీనింగ్ కూడా వారి యొక్క. వహ ఉన్కీ బేటీ హై. ఆమె వారి కూతురు. కూతురు స్త్రీలింగ శబ్దం కదా. వహ ఉన్కీ బేటీ హై. వారి కూతురు. ఉన్కే వారి యొక్క. ఏ ఉన్కే దోస్త్ హై. వీరు వారి స్నేహితులు. స్నేహితులు పుల్లింగము బహువచనం. ఏ ఉన్కే దోస్త్ హై. మనం, మన యొక్క, మా యొక్క. హమారా. యహ హమారా గాంవ్ హై. ఇది మా గ్రామం. అంటే గాంవ్ పుల్లింగ ఏకవచనం కాబట్టి హమారా. హమారీ మీనింగ్ మన యొక్క, మా యొక్క. యహ హమారీ కార్ హై. ఇది మా కారు. కారు హిందీలో స్త్రీలింగంలో ఉపయోగిస్తాం. యహ హమారీ కార్ హై. మన యొక్క, మా యొక్క. హమారే. ఏ హమారే రిస్తేదార్ హై. వీరు మా బంధువులు. ఒకరి కాదు, ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా. సో హమారే. ఆప్కా మీ, మీ యొక్క. యహ ఆప్కా కమరా హై. ఇది మీ గది. కమరా పుల్లింగ ఏకవచనం. ఆప్కీ మీ యొక్క. యహ ఆప్కీ చాయ్ హై. చాయ్ స్త్రీలింగ శబ్దము. యహ ఆప్కీ చాయ్ హై. ఆప్కే మీ యొక్క. ఏ ఆప్కే విద్యార్థి హై. వీరు మీ విద్యార్థులు. విద్యార్థులు. ఆప్కే విద్యార్థి హై. ఓకే. నీ యొక్క. తుమ్హారా. యహ తుమ్హారా ఘర్ హై. ఇది నీ ఇల్లు. చూసారా. తుమ్హారా. ఘర్ పుల్లింగ ఏకవచనం కాబట్టి తుమ్హారా. యహ తుమ్హారీ కితాబ్ హై. ఇది నీ పుస్తకము. పుస్తకం స్త్రీలింగ ఏకవచనంలో ఉంది. తుమ్హారీ కితాబ్ అని చెప్పాలి. వీరు నీ స్నేహితులు. ఏ తుమ్హారే దోస్త్ హై.
ఇస్కా దీనిది, దీని యొక్క, ఇతనిది ఇతని యొక్క, ఈమెది ఈమె యొక్క, ఏదైనా రానివ్వండి. యహ ఇస్కా కమరా హై, ఇది ఇతని గది. ఒకవేళ మీరు ఇది ఈమె గది అన్నప్పటికీ కూడా యహ ఇస్కా కమరా హై అనే చెప్పాలి. ఇది ఈమె పుస్తకం, యహ ఇస్కీ కితాబ్ హై. ఇవి వీరి ఆట బొమ్మలు, ఏ ఇస్కే ఖిలౌనే హై. ఓకే, సో కా, కే, కీలు అనేవి తరువాత వచ్చేటువంటి పదం యొక్క లింగ వచనాలను బట్టి ఉపయోగించేవి. ఓకే, సో अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.